సంక్రాంతి సంబరాల్లో భాగంగా పండగ చివరి రోజైన కనుమ సందర్భంగా చిత్తూరు జిల్లా పుల్తల మండలం ఎల్లంకివారిపల్లిలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లారి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని ఎల్లంకివారిపల్లిలో నిర్వహించిన పశువుల పండుగకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎల్లంకివారిపల్లి రాజవీధిలో పశువులకు పూజలు నిర్వహించి పశువుల పండుగను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కష్టంలో పాలు పంచుకునే పశువులను పూజించడం వల్ల మనకు అదృష్టాలు కలిసి వస్తాయన్నారు. రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల రమణ, టీడీపీ నాయకులు కుమార్ రెడ్డి, మురళీధర్ నాయుడు, గోపీ నాయుడు, కరుణాకర్ నాయుడు, నరేందర్ చౌదరి, గిరినాయుడు, శంకర్, దేవ, పార్థసారథి నాయుడు, తేజ నాయుడు, విద్యాసాగర్ నాయుడు, రాజగోపాల్ నాయుడు, పరంధామ నాయుడు, రవినాయుడు, కిషోర్ తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికి పశువుల పండుగ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి కొత్తపేటకు విచ్చేసిన ఎద్దులు వాటి యజమానులను వాటిని గ్రామ పురవీధుల్లో తిప్పుతూ ఆనంద డోలికల్లో మునిగి తేలారు. ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఎల్లంకివారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పండుగ వాతావరణం నెలకొంది. కనుమ పండుగ చివరి రోజు కావడంతో మండలంలోని మంగళంపేట, కొత్తపేట పరిసరాల్లో పశువుల పండుగ ఘనంగా నిర్వహించారు. కల్లూరులో అయితే సదుము రోడ్లో పశువుల కోసం చిట్ల కుప్పను కూడా కాల్చారు.